ఎలక్షన్ల వల్ల చేసినారు, ఏమైంది అర్థం కాలేదు సార్ మాకు. అంత కసిగా రిమ్స్ కన్నే చంపినారు మా ఇంటి ఆయన. అక్కడ ఒక్క రవ్వ తగల్లా, అక్కడ ఏం కాలే, మా ఇంటికాడ ఏం కాలే, పక్కన వాళ్ళు వచ్చి కాపాడినారు. ఏళ్ళుగా ఈ బ్యాచ్లు, డ్రగ్స్ బ్యాచ్లు, గ్యాంగ్ బ్యాచ్లు కొన్ని ఏళ్ళుగా దసగిరిపేటలో ఒక బ్యాచ్ ఉంది, కట్ట మీద ఒక బ్యాచ్ ఉంది, కాలనీలో ఒక బ్యాచ్ ఉంది. చిల్లర గుండాలు వాళ్ళకు రాజకీయ సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ రాజకీయ సపోర్ట్ చేసి వాళ్ళని అప్పటికప్పుడు ఎంకరేజ్ చేసి దీనికి ఎంతటి వాళ్ళు ఉన్నా, ఎంతటి గజాయి బ్యాచ్ సంబంధించి ఎంత రాజకీయ నాయకులు, ఎంత అధికార పార్టీ నాయకులు ఉన్నా ఎక్కడే గాని ఎస్పీ నచికేతన్ వచ్చిన తర్వాత ఎక్కడే గాని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి గంజాయి గ్యాంగ్స్టర్స్ కు, గంజాయి మాఫియాకు అలంకాండపల్లిలో ఒక గొడవ జరిగింది. ఆ గొడవకు ఒక ప్రాణం పోయింది. అసలు ఏం జరిగిందో మనం అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఏం జరిగింది మా సార్? ఏం చేయాలి స్వామి, పిల్లోళ్ళ కొట్లాటలకు శనివారం జాతర జరిగింది స్వామి. శనివారం జాతర జరిగింటే ఆ డీజీ కాడ ఎట్లనో కొట్లాడుకున్నారంట. డీజీ కాడ కొట్లాడుకునింటే పిల్లోడు, నాన్న నన్ను కొట్టనీకి వచ్చాను నాయన అంటే, సరేలే నాయన అని మేము పోయినాం. మా ఇంటి ఆయన నేను పోయి, ఏరా మీ వయసు ఎంత, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళను అని పిల్లల నచ్చి పంపించాలి, పోనిచ్చి మీరేం రెడీ లారా ఊరి మీద అని అడిచినారు సార్. అప్పటికే పిడుబాకులు ఉన్నాయి, బీరు బాటళ్ళు ఉన్నాయి, వాళ్ళ కాడ కట్టెలు పట్టుకొని వచ్చినారు. అప్పటికే అయినా కానీ పోలీరాని సర్ది చెప్పి పంపించినాం. ఇంత కాదనుకోలే సార్. మళ్ళా నిన్న రాత్రి అందరినీ జత వేసుకొని 10 మందిని బీరు బాటలు మత్తు మందు వాడి ఆమె బీరు బాటళ్ళు పిడువాకులు ఎత్తుకొని వచ్చినారు సార్. పిడువాకులు ఇదైనట్టు రాళ్ళు ఎంపలాడి వేచ్చన్నారు సార్. వారి పక్కనుండోళ్ళు విడిపించంటే 2-3 తలకాయలు పగలగొట్టినారు. ఒక పెద్ద మాట వచ్చే ఆ పెద్ద అమ్మకి దొబ్బేసింటే ఆమెకు నడుములు ఇరిగిపోయినాయి. వాళ్ళని అందరినీ వేసుకొని దాంట్లో వేసుకొని వచ్చినారు. వాళ్ళు అటు పోయినారు. పోలీసు వాళ్ళు వచ్చేది చూసి పరిగెత్తా పోయినారు సార్. పోలీసు వాళ్ళు వచ్చినారు, 10 మంది దానికి వచ్చి ఏం చేసినారు సార్, నా భర్తకు అన్యాయం చేసినారు సార్, మేముండాములే అన్నారు. ఏం చేసినారు సార్, ఏం చేసినారు? ఏం చేయలే పోలీసు వాళ్ళు. మేముండా, మీరు కేసు పెడుతురాలి, నిమిషంకి పోతే కేసు అవుతుంది అన్నారు. మళ్ళా వెనక్కి తిరిగిపోవాలి కదా, అంత గలాట జరిగిన వాళ్ళు. వెనక్కి తిరిగిపోకుండా ఏం చేసినారు పోలీసు వాళ్ళు, నిండు పానాన్ని తీసినారు. మళ్ళీ ఫోన్ చేస్తే మాకు 2 పోలీసు వాళ్ళను కాపలా పెట్టినారు. మాకు ఫోన్ వచ్చింది, పొడిచినారన్నారు. పొడిచినారంటానే మా బడ్డీకి ఒకరు శోధనం ఉంది అని అన్నారు. మా ఇంటైనా శోధం లేదన్నారు. అంటానే అడిగి పోయి పోలీసు వాళ్ళకి చెప్పినాం బయట ఉంటే. సార్ అడిగి పోయి కలబడి పొడిచినారంట సార్ అంటే, అప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మా వాళ్ళు పోతానర్లే అంటారు. అప్పుడు వాళ్ళు పోయేదలక చంపేసినారు సార్. ఒక ఊరోళ్ళు కాదు సార్, ఎక్కడ వాళ్ళో నాకు తెలియదు సార్. ఒక ఊరోళ్ళు కాదు, ఫ్రెండ్స్. ఏమైంది అర్థం కాలేదు సార్. మా ఆయన రాజకీయంలో తిరుగుతాడు సార్. ఇప్పుడు దాంట్లో తిరగాలని చూసినారు. సర్ప్రెసర్ కానీ నాకు రావు సార్, నాకు చదువు రాదు, దాంట్లో దిగాలని చూసినాడు సార్. అందరూ దిగు దచ్చికీరి అని చెప్తున్నారు. నువ్వైతే పెట్టుబడి పెడతావు దచ్చికీరి, ఎవరు పెట్టలేరు రాజకీయానికి, నువ్వైతే పెట్టగలుగుతావు, నువ్వు దిగు దచ్చికీరి అని అన్నారు సార్. మేమేమో వద్దంటే అన్నాం సార్. వద్దు మనకు రాజకీయం అని అంటాను. సరేలే ఈ సంవత్సరం లేదులే రాజకీయం, ముందు కంటలే ఎలక్షన్లు వెనక్కి పోయినాయంటలే అన్నాడు. సామి సాలు సామి అనుకున్నాం సామి, అంతే. ఏమి కుట్ట ఏమో మళ్ళా ఎలక్షన్ల వల్ల చేసినారు, ఏమైంది అర్థం కాలేదు సార్ మాకు.
అంత కసిగా గలాట అయితే అంత కసిగా చంపారు సార్. ఇదేదో కుట్ట పట్టుకొనే చేసినారు, కుట్టతోనే చేసినారు నా భర్తను. అంటే రిమ్స్ దగ్గర చూపించుకోవడానికి వచ్చినప్పుడే ఇదంతా జరిగిందని తెలుస్తుంది అమ్మా. రిమ్స్ కాడనే పొడిచింది, రిమ్స్ కాడనే చంపినారు మా ఇంటి ఆయనను. అక్కడ ఒక్క రవ్వ తగల్లా, అక్కడ ఏం కాలే, మా ఇంటికాడ ఏం కాలే. పక్కన వాళ్ళు వచ్చి కాపాడినారు. వచ్చి ఇంక పోలీసు వాళ్ళు వచ్చి కేసు పెట్టుకోవాలంటే వచ్చినారు. అంతవరకే అది అంబులెన్స్ పిలిపించుకొని తగిలిన వాళ్ళని ఎక్కించుకొని వచ్చినారు. వీళ్ళు వచ్చి దిగేదలికినే హాజరై ఉండారంట 10 మంది దాకా. పిడువాకులు తీసుకొని, రాడ్లు తీసుకొని, మత్తు పదార్థాలు వేసుకొని, రాలిరన్న కొడకల్లారా నువ్వు, నేను ఈ బుద్ధి చంపిందాక పోనిచ్చేది లేదని 2-3 పట్టుకొని పొడిచినారంట. మిగతా వాళ్ళకి ఎంపలాడినారంట. వాళ్ళ కాడ ఏం లేవు సార్, ఏం లేకపోయినా పరిగెత్తేసినారు, లేకపోతే వాళ్ళని ఉడక వేసేసేవాళ్ళు. ఇది ఏ దానికి దారి తీస్తుందో ఏమో సార్, మళ్ళీ ఎందుకు చేసినారో ఏమో అర్థమే కావడంలే. ఇది పరిస్థితి. అంటే అలంకాన్పల్లి దగ్గర ఒక చిన్న గొడవ, అది రిమ్స్ దగ్గరికి వాళ్ళు చూపించుకోవడానికి వస్తే ఒక్కసారిగా వందల సంఖ్యలో జనాలు వచ్చి ఒకరి ప్రాణం తీసిన పరిస్థితి. అసలు ఇంకా ఏం జరిగిందని చెప్పి మనం ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందంటే ఒక చిన్న గొడవ, ఒక వ్యక్తి ప్రాణం తీసే వరకు వెళ్ళిందంటే ఏంటి, అసలు ఏం జరిగింది? ఏం చెప్పాలి సార్, అసలు ఏదో చిన్న పిల్లల గొడవతోనే వాళ్ళు వాంటెడ్ గా వచ్చినట్లున్నారు సార్ ఇంటి మీదకి. అక్కడ వాంటెడ్ గా నిలబడినటువంటి వాళ్ళని కూడా మాకు అంటే ఊరు కాబట్టి, గ్రామం కాబట్టి చూడనొస్తారు కదా, వాళ్ళు నిలబడిన వాళ్ళని కూడా వాళ్ళకు దెబ్బలు, వాళ్ళను కత్తిపోట్లు వేస్తున్నారు, రాళ్ళు విసిరేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రాళ్ళు వీళ్ళన్నీ విసిరేసినారు. తర్వాత మా సందు ఒక సందు, పక్క సందులో పోయిన వాళ్ళని కూడా పొడిచేసి వెళ్ళిపోయినారు. విపరీతంగా రాళ్లతో కొట్టుకోవడము అదంతా చేసి ప్రతి ఒక్కరి దగ్గర చాకులు ఉన్నాయి, ఒక ఆమె పెద్ద ఆమె నిలబడినింది ఇట్లా, పక్కింటి ఆమె అట్లా వచ్చి ఆమెను 3 పొల్లులు వెళ్ళేసరికి ఆమె ఇప్పుడు సన్ రైజ్ లో ఉంది సార్, ఇక్కడే ఉన్నింది, జాయిన్ అయినింది. మళ్ళీ మేము అక్కడ జాయిన్ చేస్తున్నాం. పాపం పెద్ద ఆమె సార్, 70 ఏళ్ళు ఉంటాయి ఆమెకి ఇదంతా పోయింది సార్. అంటే ఒకటి అసలు అలా ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి? దేవర కదా, దేవరలోనే సార్, దేవర జరుగుతా ఉంటుంది. ఈ పిల్లల్ని ఇప్పుడు చనిపోయిన బాబుకి ఒకడే కొడుకు, వాడు వాళ్ళల్లో పోయింటే ఏదన్నా పోతా అంటే ఆడుకుంటా అట్లా అంటారు కదా, ఆ ఇదికి మామూలుగా ఆ పిల్లోని కొట్లాట, చిన్న గొడవతో ఇంత రిస్క్ చేసి, అంటే ఇది అట్లా ఆ విషయం చూస్తే సార్ వాంటెడ్ గా ఏదో జరగాలనే జరిగిందేమో అనిపిస్తుంది. లేదంటే ఇది ఇక్కడ రిమ్స్కి వస్తే అక్కడ మా ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర పడిపోయినటువంటి వాళ్ళని చూపియాలని వచ్చినారు, ఇక్కడికి చూపియాలని వస్తే చూపించినారంట, ఎక్స్రే తీసినారు, అంతా చేసినారు. ఈ పక్క రాకుండా ఇట్లా దగ్గరగా పోదామని రూమ్ కి వస్తా ఉంటే అక్కడ మాటు వేసి 50 మంది వచ్చి కొట్టడం అంటే చంపేసినారు. అట్లనే కదా ఇప్పుడు మొత్తం చాకుతో పొడిసి, ఇక్కడ పొడిసి, పెద్ద బాబుకి అట్లా వేసినారు. చిన్నోడిని కూడా ఎంపల్లాడినారంట, లైటింగ్ వేసి మరీ పొడిచినారు. ఆ బాబు ఇప్పుడు సన్ రైజ్ లో ఉన్నాడు, ట్రీట్మెంట్ తీసుకుంటాను, ఇక్కడైతే సరిగా ఉందో లేదో అని చెప్పేసి. ఏమో సార్ ఏం చేయాలో చూడండి. ఒకటి అంటే ఇంత దారుణంగా చంపడానికి అంటే వీళ్ళు ఏమైనా రాజకీయంగా ఉండే వాళ్ళ, ఏమన్నా రేపు వచ్చే ఎలక్షన్ చిల్లర గ్యాంగ్ అంట సార్, వాళ్ళే పోలీసు సార్లే చెప్తా ఉన్నారు. అంత చిల్లర గ్యాంగ్, డ్రగ్స్, మత్తు పదార్థాలు వాడతారంట, అవంతా అవే వాడతారంట సార్ వాళ్ళు. అలంకానపల్లిలో జాతర జరగడంతో అక్కడ ఒక చిన్న గొడవ, అంటే పిల్లల మధ్య జరిగిన గొడవ పెద్దవాళ్ళ మరణం వరకు దారి తీసిందని చెప్పవచ్చు. అసలు ఏంటి పిల్లల గొడవ ఏంటి, పెద్దవాళ్ళ మరణం ఏంటి అని మనం ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అంటే ఒక జాతరలో చిన్నపిల్లలు ఏదో అరుచుకున్న గొడవ ఈరోజు ఒక పెద్ద వ్యక్తి మరణించే వరకు దారి తీసింది, అంటే రిమ్స్ దగ్గరికి వచ్చి మరి దాడి చేసేంత వరకు వచ్చింది. అసలు ఏంటి, ఏం జరిగింది అసలు? అలంకాన్పల్లిలో గత కొన్ని ఏండ్లుగా ఇప్పుడు జాతర జరుగుతుంది, మేము జాతర జరిగేటప్పుడు అనుకున్నాం జాతర సవ్యంగా జరిగితే సాలరాజు దేవుడు అనుకుంటానేమో. కొన్ని ఏళ్ళుగా ఈ బ్యాచ్లు, డ్రగ్స్ బ్యాచ్లు, గ్యాంగ్ బ్యాచ్లు కొన్ని ఏళ్ళుగా దశగిరిపేటలో ఒక బ్యాచ్ ఉంది, కట్ట మీద ఒక బ్యాచ్ ఉంది, కాలనీలో ఒక బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఊళ్ళో. గ్రామంలో పెద్ద మనుషులు అనే వాళ్ళు ఎవరు, గ్రామంలో పెద్ద మనుషులు కూడా ఆ బ్యాచ్లకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తారనమాట. ఆ విధంగా అలంకాన్పల్లి చెడిపోయింది. దాని నుంచి ఇంతవరకు వచ్చింది, మర్డర్ వరకు వచ్చింది. అసలు ఆ చనిపోయినవాడు ఎవరికి ద్రోహం చేసేవాడు కాదు, ఒకరికి మేలు చేసేవాడే. వాడు ఎప్పుడు సమస్యలు పెట్టుకునేవాడు కాదు, ఒకరు జోలి పోయేవాడు కాదు. అయితే పిల్లలు ఈ బ్యాచ్లు ఒకరికొకరు గంజాయి తాగుతా ఒకరొకరు తోసుకొని దొప్పుకొని గలాటలు అయ్యి, మొన్న సాయంత్రం స్కూల్ దగ్గర గలాట అయింది. గలాట అయినప్పుడు ఇలా పిల్లగా ఉన్నాడు,
ఏ పిల్లకాయని కొట్టినారు. అయినా కూడా వీళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ పిల్లకాయని చెప్పుకొని ఇంటికి తీసుకుపోయినారు. మళ్ళా రాత్రి మళ్ళా వచ్చి ఇంటి మీద పడి దాడి చేసినారు. దాడి చేసినప్పుడు దెబ్బలు తగిలినప్పుడు ఆ దెబ్బలు చూపించడానికి హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో వాళ్ళని అడ్మిట్ చేసుకొని వాళ్ళు ఏదైనా ఎక్స్రేలో ఏదో మంచి చెడ్డ చూసేదానికి వచ్చి చూపించుకుంటుంటే అదే బ్యాచ్ మళ్ళీ అలంకారం నుంచి ఫాలో అయ్యి వచ్చి మాటేసి వాని చంపడం జరిగింది. అంటే వాని ఈ బ్యాచ్ వెనక దగ్గర 100 మంది ఉన్నారు. బ్యాచ్ ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఈ బ్యాచ్ వెనక రాజకీయ కుట్ర దండిగా ఉంది. రాజకీయ నాయకులు ఇలా బ్యాచ్ ఎన్నుకున్నారు. ఈ బ్యాచ్ వెనక రాజకీయ నాయకులు ఉండి జరుపుతారు. ఈయన ఇప్పుడు ఈ దస్తగిరిని చంపడం ఏమంటే దినదినము పైకి వస్తాడు, మంచి పేరు సంపాదించుకుంటాడు 10 మందిలో. కాబట్టి ఈయన మనకు చేతాడు ఊళ్ళో అనేటువంటి కోణంలో ఇతను ఇప్పుడు చంపడం జరిగింది. అంటే ఏ పార్టీ అన్న, ఇతను ఏ పార్టీలో ఎదుగుతున్నాడు? ఇతను వైసీపీ పార్టీలో ఎదుగుతాడు. వైసీపీ పార్టీలో ఎదిగినా కూడా ఈడు గూండాయిజం చేసే రకం కాదు. మామూలుగా పెద్ద మనిషిగా పెద్దవాళ్ళు తిరిగేవాడే. గూండాయిజం చేసి నాకు వైసీపీ అండకుండా అది నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అనేవాడు కాదు. అసలు తెలుగుదేశం వాళ్ళు కూడా ఈయన జోలికి రారు. కాకపోతే చిల్లర గుండాలు, ఆ చిల్లర గుండాలు వెనుక రాజకీయ నాయకులు ఉన్నారు. అది వాళ్ళకు కూడా ఈయనకు కూడా అది లేదు. మామూలుగా పెద్ద నాయకులు అయితే తెలుగుదేశం వాళ్ళు కూడా వానికి అనుకూలంగా ఉంటాడు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళ జోలికి పోడీడు. ఈడంటే అందరికీ మంచి అభిప్రాయమే. అయితే చిల్లర గుండాలు ఏదో చేసి చిల్లర గుండాలు వాళ్ళకు రాజకీయ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆ రాజకీయ సపోర్ట్ చేసి వాళ్ళని అప్పటికప్పుడు ఎంకరేజ్ చేసి అనుకోకుండా కావాలని వాంటలి ఎంటాడు చంపినాడు. అదే జరిగింది. అంటే ఒక్కరు చనిపోయారంటే ఇంకొకరి మీద కూడా కత్తులతో గుండెల్లో పొడిచారని చెప్పి కూడా ఆయన కూడా కడపలో ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఏంటంటే ఈ వ్యక్తి అంటే ఎంతమంది వీళ్ళు టార్గెట్ చేశారన్న అసలు? అంటే ఇతనికి ఇద్దరు అన్నదమ్ములు, వీళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వీళ్ళ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు మామూలుగా ఈ గీండాజీ చేసేవాళ్ళు. ఏదో ఈ ప్లాట్ల వ్యాపారం చేస్తా వాళ్ళ అమ్మడి వాళ్ళు ఉంటారు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతుంటారు. ఆ విధంగా వాళ్ళేమి వీళ్ళను కొట్టారు, వీళ్ళు మేము వాళ్ళని పోయి సపోర్ట్ చేయాలా, కొట్టాలా గిట్టాలనే రకంలో రాలే. వాళ్ళు ఏదో హాస్పిటల్కి స్నేహంగా వచ్చినారు. వచ్చింటే వీళ్ళు కొంతమంది ఉన్నారు, 5 మందో 10 మందో ఎంతో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వెంపలాన్నారు ముప్పులో. వాళ్ళు వంటల్లి వచ్చినారు, కత్తులు కట్టాలు తీసుకొని వంటల్లి కావాలని వచ్చిన వాళ్ళు, చంపాలని వచ్చిన వాళ్ళు. ఎవరు దొరికితే వాళ్ళు అంతే. ప్రథమంగా ఇతని మీద టార్గెట్ పెట్టుకున్నారు. ఇతనికి ఎవరు అడ్డం వచ్చే వాళ్ళ పొడిచా వచ్చినారు. మీరు అనేది ఎవరికో దెబ్బలు తగిలితే వీళ్ళు చూపించడానికి రిమ్స్కి వస్తే వీళ్ళని టార్గెట్ చేసి చంపారు. ఎవరికో కాదు, వీళ్ళ మనుషులకే ఇంటికాడ గలాడ చేసినప్పుడు దెబ్బలు తగిలితే వాళ్ళను ఇప్పుడు వాళ్ళ గలాడ జరుగుతుంది. ఇడిపించిన వాళ్ళు వచ్చినారు, ఇడిపించిన వాళ్ళని కొట్టినారు. అయితే మా కోసం ఇడిపించిన వాళ్ళు వచ్చినారు కదా, వాళ్ళని కూడా మనం విడిచిపెడితే ఎట్లా, మనం హాస్పిటల్లో చూపించామని ఉద్దేశంగా వచ్చినారు. వీళ్ళు వచ్చే వాళ్ళు ఇంకా వంటల్ని కావాలని వాళ్ళు ఐడియా ప్రకారమే వచ్చి చంపడం జరిగిందంటే ఇతను ఒకనే చంపిపోలే వాళ్ళు. ఇతనికి ఎవరైతే సపోర్ట్ వస్తారో ఏం కథ ఇడిపించారేమో అని మిగతా వాళ్ళని కూడా వేటాడి కనపరిచిన వల్ల పొడిచినారు. చాలా మంది తగిలినాయి దెబ్బలు, చాలా మందిని పొడిచారు. ఇంకొకరికి ఎవరు సిద్ధయ్యనకి ఇక్కడ పొడిచినారంట, వీళ్ళ తమ్ముడికి ఇక్కడ పొడిచినారంట, ఇంకొక ఆమె కాలు ఇరిగింది. రకరకాలుగా బీభత్సం చేసినారు అనుకుంటాం. ఇక్కడ బీభత్సం చేసినారు. కాబట్టి దీంట్లో రాజకీయ కోణం, రాజకీయ కుట్ర ఖచ్చితంగా ఉంది వాని ఎదుగుదలను చూసి. కాబట్టి దానికి ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తుందో, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. తాలూకా ఎస్ఐ సిఐ నిర్లక్ష్యము, అదేవిధంగా జిల్లా పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల ఇవాళ రిమ్స్ ప్రాంగణంలోనే చికిత్స కోసం వచ్చినటువంటి బాధిత కుటుంబాలను రిమ్స్ ప్రాంగణంలోనే ప్రత్యర్థి వర్గము అత్యంత దారుణంగా కత్తిపోట్లతో వెంటాడి చంపిన దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ నెలకొంది. ఇది వెనకంతా కూడా 2 రోజులుగా జరుగుతున్నటువంటి అక్కడ అలంకానపల్లెలో జరుగుతున్నటువంటి గంజాయి మత్తుల్లో మైనర్లు పిల్లలంతా కూడా ఇవాళ గ్రూపులుగా గ్యాంగులుగా ఏర్పాటయ్యి కడప నగర శివారు ప్రాంతాల్లో విచ్చలవేడిగా దందాలు ఈ మధ్య కొన్ని ఏళ్లగా జరుగుతున్న వ్యవహారం.
దీని వెనకాల సంబంధించి రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం రకరకాల పద్ధతుల్లో ఉపయోగించుకుంటా గ్యాంగులు తయారు చేసుకొని పెంచి పోషిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి. దీన్ని కట్టడి చేయడంలో జిల్లా పోలీసు యంత్రాంగం ఎస్పీ వరకు ఉక్కుపాదం మోపడంలో వైఫల్యంగా కనిపిస్తోంది. ఇక్కడ ఎస్పీ గారు దీనిపైన సీరియస్ గా తీసుకోవాలి. ఈ మధ్య కందిపాలెం ఇష్యూలో ఇదే బ్యాచ్ గంగాయి బ్యాచ్లు 100-150 మంది అర్ధరాత్రి జేసీబీలతో ఇండ్లు గుర్తితే ఇంతవరకు వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి అందరినీ గుర్తించడంలో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడంలో జిల్లా పోలీసు యంత్రాంగం అట్టర్ ఫెయిల్యూర్ అయింది. అదే తరహాలో ఇవాళ మనుషులను అత్యంత దారుణంగా చిన్న పిల్లలు కొట్లాడుకునే అంశాలు పెద్దలు పోయి వాళ్ళ మీద దాడి చేసి నేను జాతర జరిగి అందరు సందడిలో ఉంటే ఇదే సందడిగా ఉండి చుట్టుపక్కల ఇడిపించే వాళ్ళ పైన కూడా దాడి చేస్తా వాళ్ళకి సపోర్ట్ గా ఎవరైతే వచ్చినారో ఇక్కడ గాయాల పాలయ్యి తీవ్ర గాయాల పైన హాస్పిటల్ రిమ్స్కి వచ్చి ఎక్స్రే తీసుకొని అక్కడ నుంచి రోడ్డు మీదకి వచ్చి మళ్ళా అక్కడ బెడ్ మీద ఉండాల్సిన పేషెంట్లుగా ఉండేవాళ్ళు గాయాలతో ఉండేవాళ్ళు వాళ్ళ పైన అటాక్ చేయడం ఇది ఎంతవరకు సమాజం? దీనికి ఎంతటి వాళ్ళు ఉన్నా, ఎంతటి గజాయి బ్యాచ్ సంబంధించి ఎంత రాజకీయ నాయకులు ఎంత అధికార పార్టీ నాయకులు ఉన్నా వాళ్ళ భరతం పట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని, జిల్లా పోలీసు యంత్రాంగం. అటువంటి చర్యలు చేపట్టబోతే కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఆలంకానపల్లె కమ్యూనిస్టు ఎర్రజెండా గడ్డ ఎర్రజెండా నీడల సంబంధంలో ఇవాళ ఆలంకారం ప్రజలకు సంబంధించిన దాంట్లో కాలనీ నిర్మాణం కావచ్చు, ఆలంకాంపల్లె శ్మశాన సమస్య కావచ్చు, అనేక రకాల ప్రజా పోరాటాలకు నిలయంగా మారింది. ఇదే గంజాయి సంబంధించిన రౌడీ మొక్కలను సంబంధించిన దాంట్లో కావచ్చు, అల్లరి మొక్కలను సంబంధించిన కావచ్చు, అసాంఘిక శక్తులను కట్టడంలో కమ్యూనిస్ట్ పార్టీగా క్రియాశీలంగా వ్యవహరిస్తాం. వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఈ సంబంధించిన వాళ్ళకి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు దీని వెనకలు ఉండే సూతదారులు పాదాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భరతం పెట్టేంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ కూడా తగు సంబంధించిన కార్యాచరణ కూడా చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం, జిల్లా పోలీసు యంత్రాంగం దీనిపైన రాజకీయాలకు అతీతంగా విచారణ జరిపి ఎంతటి వారు ఉన్నా వాళ్ళందరిపైన కరెక్ట్గా వాళ్ళందరినీ కూడా రికగ్నైజ్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టాల్సిన అవసరం ఉంది, ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఏదైతే కడప నగరంలో రోజు రోజుకు పెట్టేయబోతున్న గంజాయి మద్యం మైనర్ల సంబంధంలో ఉన్నారో ఇది గ్యాంగులు బ్యాచ్లలో వాళ్ళందరినీ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. దానికి కమ్యూనిస్ట్ పార్టీగా పోలీసు యంత్రాంగానికి అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా అక్కడికి పార్టీలంతా కూడా సపోర్ట్ చేస్తాం. వాళ్ళందరికీ పైన కూడా బాధితుల కుటుంబానికి వెంటనే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే దీని నకాల సూత్రాల పాత్రలందరూ కూడా కఠినంగా శిక్షించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. కడప నగరం అలంకానపల్లె గ్రామానికి చెందినటువంటి పెద్ద దస్తగిరిని ఈరోజు తెల్లవారుజామున 2-3 మధ్యలో రిమ్స్ హాస్పిటల్లో హత్య చేశారు. ఈ హత్య వెనక 3 రోజుల ముందు అలంకానపల్లెలో మారెమ్మ జాతరలో వచ్చినటువంటి డిస్ప్యూటు కాస్త అది ముదిరి పాకానబడి ఇవాళ ఒక మనిషిని నిలువునా చంపేటటువంటి దశకు తీసుకుపోయింది. మారెమ్మ జాతర జరిగేటువంటి సందర్భంలోనే బందోబస్తు ఏర్పాటు చేయాలా, ఇక్కడ జాతర జరిగేటువంటి క్రమంలో ఒక పండగ వాతావరణంతో పాటు మద్యము ఇవన్నీ రకరకాలైనటువంటి పైత్యం అంతా ఉంటుంది అనేటువంటి దాంతో చాలా మంది అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు పోలీసులకు ముందస్తు హెచ్చరికలు చేశారు. కానీ పోలీసులకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ జిల్లాలో ఎక్కడా కూడా పోలీసు నియంత్రణనే ఇవాళ లేదు. పోలీస్ స్టేషన్లు కేవలము సెటిల్మెంట్లకు గంజాయి బ్యాచ్ను పెంచి పోషించడానికి అడ్డాలుగా మారిపోతా ఉన్నాయి. ఎక్కడా కూడా చర్యలు తీసుకునే పరిస్థితి ఇవాళ లేదు. అందులో భాగంగానే ఇవాళ కడప నగరంలో కూడా ఒక పక్కేమో గంజాయి కోసము వెంటబడుతున్నాం, డ్రోన్ కెమెరాలు పెట్టి పట్టుకుంటున్నాము, గంజాయి తాగే వాళ్ళను కౌన్సిలింగ్ ఇస్తున్నాము, అరెస్ట్ చేస్తున్నాము, టార్గెట్ చేసినామని చెప్పి ఒకవైపు ఎస్పీ నచికేతన్ గారు ఊరికి ఆర్భాటమైనటువంటి ప్రచార ఆర్భాటాలు తప్ప ఎక్కడే గాని ఎస్పీ నచికేతన్ వచ్చిన తర్వాత ఎక్కడే గాని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. దాడులు పెరుగుతూ ఉన్నాయి, గంజాయి విక్రయాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి, గ్యాంగ్స్టర్లుగా మారిపోతా ఉన్నారు. ఎక్కడ సెటిల్మెంట్ దొరుకుతాయి, ఎక్కడ పంచాయతీలు చేయాలి, ఎక్కడ దాడులు చేయాలి, కిరాయి హంతకుల రాజ్యం ఇవాళ పెరుగుతా ఉంది. కానీ పోలీసులకు సంబంధించినటువంటి చర్యలు ఎక్కడే గాని ముమ్మరం చేసినటువంటి దాఖలాలే లేవు. ఈ అలంకానపల్లి ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో కూడా అలంకానపల్లిలో నిన్న రాత్రి 11 గంటలకు కత్తులు పట్టుకొని కట్టెలు పట్టుకొని స్వైర విహారం చేస్తా ఉంటే పోలీస్ యంత్రాంగం, నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం గాడిదలు కాస్తా ఉందని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ అడగదలుచుకున్నాం. బాధితులు ఎవరైతే, చనిపోయిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అయ్యా ఇక్కడ
పలాని గ్రామానికి సంబంధించి చెన్నూరుకు సంబంధించినటువంటి గంజాయి బ్యాచ్ ఇందులో భాగస్వామ్యం అయింది. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో కలిసి వీళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకైనా మంచిది బందోబస్తు కల్పించండి అని చెప్తే తాలూకా పోలీసులు నిద్ర అవస్థలో వ్యవహరిస్తా ఉన్నారు. ఎక్కడే కానీ రాత్రిపూట అయితే 100కు డైల్ చేయండి, ఇంకొక నంబర్కు ఫోన్ చేయండి అని చెబుతా ఉన్నప్పటికీ కూడా ఈ నంబర్లు ఏవి కూడా పని చేయట్లేదు. కాబట్టి దాని పర్యావసానం చరిత్రలో ఎప్పుడే కానీ కడప జిల్లా చరిత్రలో చాలా ఘటనలు చూసింటాం. గ్రామాలు ఫ్యాక్షన్లు నడుపుకున్నటువంటి చరిత్రను చూసింటాం. అనేక రూపాలలో దాడులు చేసుకున్నటువంటి ఘటనలు చూస్తుంటాం. కానీ రిమ్స్ హాస్పిటల్ ప్రాంగణం లేకొచ్చి ఒక వ్యక్తిని రాత్రిపూట ఒంటరివాణి చేసి కత్తులతో పొడిచి స్పాట్ లో చంపడం అనేటువంటి దాని చరిత్ర. ఇది పోలీసులకు సంబంధించినటువంటి వైఫల్యం తప్ప ఇంకొకటి కానే కాదు. తక్షణం జిల్లా ఎస్పీ నచికేతన్లు వెంటనే రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసును సిట్టు దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి పూర్తి స్థాయి సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. ఇందులో ఎవరెవరు ఏ నాయకులు భాగస్వామ్యం అవుతున్నారో, ఈ జిల్లాలో ఉన్నటువంటి గంజాయి గ్యాంగ్స్టర్స్ కు, గంజాయి మాఫియాకు కొమ్ము కాస్తా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పేర్లన్నీ నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో పిల్లకాయలు లేకపోతే చదువుకున్నటువంటి పిల్లలు తాగే వాళ్ళ మీద ప్రతాపం చూపించేటువంటి విధానం కాదు. ఎవరైతే అమ్ముతున్నారో, విక్రయదారులు ఎవరైతే ఉన్నారో, సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పైన ఇవాళ పోలీసులు, అధికారులు, అధికార పార్టీ, ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్పీ నచికేతన్ను బదిలీ చేసే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటానికి శ్రీకారం చుడతామని హెచ్చరిస్తా ఉన్నాం. అలంకాన్పల్లె చరిత్ర స్వతంత్రం నుంచి కూడా, స్వతంత్ర పోరాటంలో రామసుబ్బారెడ్డి స్వతంత్ర పోరాటంలో ఫస్ట్ ఉప్పు సత్యాగ్రహంలో అరెస్ట్ చేసినటువంటి అలంకాన్పల్లె నుంచి అరెస్ట్ అయ్యారు. స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది నాయకులు అలంకాన్పల్లె నుంచి పాల్గొన్నటువంటి పెద్దలంతా ఉన్నారు. అటువంటి గ్రామంలో మరి కమ్యూనిస్టు పార్టీకి కూడా ఒకప్పుడు కంచుకోటలా ఉన్నటువంటి గ్రామం, ఒక పెద్ద చిన్న గౌరవంతో ఒక క్రమశిక్షణతో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఇటువంటి దారుణం జరగడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవన్నిటికీ కారణం ఏమంటే రాజకీయ నాయకులు ఈ పోస్టింగులకు డబ్బులు తీసుకొని ఎవరికి పడితే వాళ్ళకందరికీ పోస్టింగులు ఇచ్చి ఆ పోస్టింగ్లు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎంతసేపు వచ్చినటువంటి అధికారులకు డబ్బు మీదనే వ్యాహంతో ఈ లాండ్ ఆర్డర్ను గాలికి వదిలేసి వాళ్ళు డబ్బుల కోసమే టౌన్ మీద పడి డబ్బులు, సెటిల్మెంట్లు, రకరకాలైనటువంటి ఈ బ్యాచ్లను ఎంకరేజ్ చేసే దాంట్లో కూడా వాళ్ళ పాత్ర ఉంది. వాటిని అంటే గమనించాల్సినటువంటి అవసరం ఎస్పీకి ఉంది. ఇవన్నీ లా అండ్ ఆర్డర్ అంతా కూడా మా హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారు కూడా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ చేసి మరి మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంతో క్రమశిక్షణగా పరిపాలన చేయాలనుకున్న కొంతమంది లోబడి, డబ్బులకు ప్రలోబడి ఇట్లా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. దీని మరి ప్రభుత్వం వెంటనే హోమ్ మినిస్టర్ గారు కానీ, మా లోకేష్ బాబు గారు కానీ దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూసి భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా కడప మీద ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన నిఘాను ఏర్పాటు చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.